యేసు నామములో ఈ శనివారపు రాత్రికాల ప్రార్థనకై దేవునికి నేను నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన దైవ జనాంగమా, విశ్వాసులకును నా తోటి దైవ సేవకులకును ఈ రాత్రి శుభము కలుగును గాక. అంతేకాకుండా ఈ రాత్రి, ఈ సమయము లేదా ఈ దినము ఈ మే మాసమునకు చివరి దినము. ఈ మాసమంతా మనలను, మన బిడ్డలను కాపాడిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కాల ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేసిన తర్వాత హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో విశ్వాసము అనే పదం మనం చూస్తాం. విశ్వాసము వలన జరిగిన 7 కార్యాలు ఏంటో చూద్దాము. మనకు ఉన్న విశ్వాసమును బట్టి మన జీవితాలలో కూడా ఈ 7 కార్యములు యేసునామములో జరుగును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. నాతో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మహోన్నతుడా, మహిమ కలిగిన మా తండ్రి, ఈ మే మాసములో, ఈ సంవత్సరంలోని ఈ 5వ మాసములో నాయన, మీరు మాకు ఎంతో భద్రతనిచ్చారు. మాకు మీరు కృప చూపించారు నాయన. మీ కృప చొప్పున నాయన మీరు మమ్మలను నడిపిస్తూ వచ్చారు. అందును బట్టి వందనాలు. మాకే తెలియకుండా ఎన్నో ప్రమాదాలు మమ్మను దాటేశాయి. ఇది కేవలము మీ కృపనే. మీ కృపలో మేము ఉన్నాము గనక నాయన మాకు పొంచి ఉన్న ప్రమాదాలను మీరు తప్పించారు నాయన. ఎందరో నాయన ఆత్మహత్యలు చేసుకున్నారు, ప్రమాదాలలో చనిపోయారు, అనారోగ్యముతో చనిపోయారు, ఎన్నో అవస్థల పాలుతో ఆ నాయన ఉన్నటువంటి వారిని కూడా చూస్తున్నాము. అయితే దయగలిగిన మా తండ్రి, మేము వారంతటి మంచివారమని కాదు దేవా, మేము నీతిమంతులము యథార్థమంతులమని కాదు, కానీ మీ కృప మాపై అపారముగా ఉంది నాయన. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. మమ్మను ఈ 2025వ సంవత్సరములో ఇంతవరకు మీరు కాపాడారు అంటే, మేము కాపాడబడుతూ ఉన్నాము, భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము, చలిస్తూ ఉన్నామంటే కారణము ఇది మీ యొక్క ప్రేమ. దేవా, మేము ఇంకా ఏదైనా సరి చేసుకోవలసినది ఉంటే సరిచేసుకునే భాగ్యమును మీరు మాకు ప్రసాదించండి. మాలో ఏమైనా లోపం ఉంటే, వాక్యానికి విరోధమైన ఆలోచనలు చేస్తూ ఉంటే నాయన, అటువంటి ఆలోచనలు యేసునామములో లయమవునుగాక. మా హృదయము నిండా మీ వాక్యపు ఆలోచనలు, మా తలంపులన్నీ మీ వాక్యము గురించిన ధ్యానము మాకు మీరు అనుగ్రహించమని కోరుకుంటున్నాను. పరలోకపు రాజా, మీకే స్తోత్రాలు నాయన. మేము అనేక సమయాలలో అపవాది శోధనలకు లొంగిపోతూ ఆత్మీయంగా బలహీన పడిపోతున్నాము. అలాంటి సందర్భాలలో మీ వాక్యము, మీ కృప మమ్మను ఆదరిస్తోంది. ఏ రోజైతే ప్రార్థన లేదో ఆ రోజు బలహీన పడిపోతుంటున్నాము నాయన. అనుదినము ఎడతెగగా ప్రార్థించే ప్రేరేపణ మాకు మీరు అనుగ్రహించుదురుగాక. దేవా, అశ్రద్ధతో జీవించకుండా శ్రద్ధ ఆసక్తులు కలిగి ఆ ప్రార్థన శక్తి, ఆ శ్రద్ధ మాలో నింపమని కోరుకుంటున్నాను. అన్నిటికీ సమయం ఇస్తున్నాము, కానీ మీ సహవాసములో గడుపుటకు వెనకాడుతూ ఉన్నామేమో. దేవా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు వ్రాయించిన మాటను బట్టి మీకు వందనాలు. ఈ రాత్రి కాలమున ఎందరైతే ఆత్మీయంగా కుటుంబాలుగా కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, ప్రార్థనలకు ప్రతిఫలమును అనుగ్రహించండి ఆయన. కుటుంబాలలో నెమ్మదిని దయచేయండి. కుటుంబాలలో సమాధానము, భార్యాభర్తలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్రకు, అత్తాకోడన్లకు సమాధానము. కుటుంబాలలో సమాధానమును అపవాది అనువాడు హరించి వేస్తూ ఉన్నాడు. దేవా, మీకే స్తోత్రాలు నాయన. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకున్నామని ఆ జ్ఞానము కలిగి నడుచుకునే ధన్యతను మీరు మాకును ప్రతి ఒక్కరికి ప్రసాదించమని కోరుకుంటున్నాను నాయన. ఎక్కడైతే సమాధానము లేదో అక్కడ సమాధానం నింపడానికి ప్రార్థననే ఆయుధము. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు నాయన. ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురైనా కూడా వెనుదిరగక క్రీస్తు సైనికుల వలె ముందుకు సాగిపోయే విశ్వాసము, ధైర్యము మాకు, మా బిడ్డలకు ప్రసాదించమని కోరుకుంటున్నాము తండ్రి.
మమ్ములను కృంగదీయక, దేవ మేము కృంగిపోక, అనేక సంఘటనలు మా జీవితంలో ఎదురవుతున్నప్పటికీ విశ్వాసమునకు కర్తవు దాన్ని కొనసాగించువాడు ఆయన మీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళే భాగ్యమును ప్రసాదించమని కోరుకుంటూ ఉన్నాం. దేవా, జూన్ మాసంలో స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అవుతూ ఉంటున్నాయి. తమ బిడ్డలను చక్కగా చదివించి ప్రయోజకులను చేయాలని ఎంతోమంది తల్లిదండ్రులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తల్లిదండ్రులు ముఖ్యంగా తమ బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉండగా నాయన కార్యములు జరిగించండి. వారి ప్రార్థనలకు జవాబునివ్వమని కోరుకుంటున్నాను. ఆర్థికంగా కృంగిపోయిన వారిని లేవనెత్తండి. బీదలను, అనాథలను ఆశీర్వదించండి. నాయన ఒక పూట కూడా కూటికి నోచుకొని బీదలు ఎందరో ఉన్నారు మా దేశంలో. అలాంటి వారందరినీ కూడా నాయన ఈ రాత్రి దర్శించమని కోరుకుంటున్నాను. ఈ రాత్రి ఆకలితో ఎంతమంది అలమటించిపోతున్నారు నాయన. ఫుట్పాత్ల పైన, రైల్వే స్టేషన్ల దగ్గర, బస్టాండ్ల పైన ఎక్కడ పడితే అక్కడ అనేకులు ఆకలితో అలమటించిపోతున్నారు నాయన. ఆకలి చావులు యేసు నామములో నిర్మూలమవునుగాక. కలిగినవాడు ఆకలితో బాధపడుతున్న వారిని ఆదరించి ఆ మనసును పుట్టించుదురుగాక. మా దేశం రక్షించండి, దేశ నాయకులను రక్షించండి, మా దేశ పరిపాలకులను రక్షించండి. సరియైన పరిపాలన చేయుటకు అనుమతించమని కూడా కోరుకుంటున్నాను. దైవమా, మీకు వందనాలు తండ్రి. ఈ మాసములో ఉద్యోగ ప్రయత్నం చేసిన వారు విసిగిపోయి ఉండవచ్చు నాయన. జూన్ మాసములో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డలకు మంచి ఉద్యోగము అనుగ్రహించబడునుగాక. సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సంతాన అభివృద్ధి కలుగునుగాక. దయగలిగిన మా తండ్రి, అంతేకాకుండా వివాహ వయసు వచ్చిన బిడ్డలకు తమ తల్లిదండ్రులు వివాహం చేయాలని చేసే ప్రయత్నాలకు యేసు నామములో వివాహ సంబంధములు కుదురునుగాక అని ప్రార్థన చేస్తుంటున్నాము. దేవా, మాకు ఏమి ఉన్నా లేకపోయినా నాయన మీ వాక్యం మమ్మను ఆదరిస్తూ ఉంది గనక అట్టి వాక్యమును మేము మా హృదయము నిండా నింపుకొని అపవాది ఆకర్షణల నుండి నాయన మేము విడిపించబడుతూ ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపబడాలని ఆశపడుతూ ఉన్నాం. కృప చూపించండి తండ్రి. రేపటి నాయన దినము ఆరాధన దినము కనుక దయగలిగిన మా తండ్రి, అట్టి ఆరాధన దినము కొరకు యేసయ్య రాకడ ఆలస్యమైతే మమ్మను సిద్ధపరచమని కోరుకుంటున్నాను. మరణాన్ని ఆపేది ఏకైక ఆయుధము ప్రార్థన అయితే, దేశాన్ని స్వస్థపరిచేది ప్రార్థన, మమ్ములను ధైర్యపరిచేది ప్రార్థన, మా పరిస్థితులను మార్చేది ప్రార్థన, మా కన్నీటిని నాట్యంగా మార్చేది ప్రార్థన. ఈ రాత్రి ఎంతమంది కన్నీరుతో, వేదనతో బాధపడుతున్నారు, అట్టి వారి కన్నీటికి యేసు నామములో జవాబు వచ్చునుగాక. ఈ రాత్రి ప్రయాణం చేస్తున్న బిడ్డలకు ప్రమాదం నుంచి తప్పించి క్షేమమును, భద్రతనివ్వండి. మంచి నిద్రనివ్వండి. మా పడకల చుట్టూ మీ అగ్ని కంచెగా ఉంచండి. మీ దర్శనములు ఇవ్వండి తండ్రి యేసయ్య. మీ వందనాలు. విషపురుగుల ద్వారా, కీటకముల ద్వారా, సర్పముల ద్వారా ఎలాంటి హాని కలగకుండా మీ సహాయమును మాకు అనుగ్రహించి మహిమా ఘనత పొందుకొనమని సకల మహిమలు మీకే చెల్లిస్తూ ఈ మాసమంతా కాపాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని సన్నిధి ఈ దినమంతయు, ఈ రాత్రంతయు, మన జీవిత కాలమంతయు సదా తోడై ఉండును గాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. క్రీస్తునందు ప్రియమైన దైవజనాంగమా, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అని హెబ్రీ గ్రంథకర్త రాశాడు. విశ్వాసపు విలువ ఏంటో మనం చూద్దాం. 1, విశ్వాసము వలన మరణమును రుచి చూడలేదు. హెబ్రీ పత్రిక 11:5. 2, విశ్వాసము వలన గొడ్రాలు తల్లి అయిందండి. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11:11. విశ్వాసము వలన వాగ్దాన భూమిని చేరుకున్నారు. సంఖ్యాకాండం 13:30. 4, విశ్వాసమును బట్టి సముద్రమును దాటారు. దేవునికి మహిమ. హెబ్రీ పత్రిక 11:29. 5, విశ్వాసమును బట్టి అద్దములను పడగొట్టారు. అడ్డముగా ఏమున్నాయో వాటిని కూల్చేశారు. హెబ్రీ పత్రిక 11:30. ఇక 6, విశ్వాసము వలన మరణం నుండి రక్షింపబడ్డారండి. హెబ్రీ పత్రిక 11:31. ఇక 7, విశ్వాసము వలన రాజ్యములను జయించారు. ఆమెన్. హెబ్రీ పత్రిక 11:33. నీ విశ్వాసము చాలా గొప్పది.
విశ్వాసమును బట్టి దేవుడు నీ జీవితంలో నీకు ఏది కొరతగా ఉందో, ఏది కొదవగా ఉందో యేసయ్య నామములో అది నీకు అనుగ్రహించునుగాక. నీకు మంచి ప్రమోషన్ వచ్చునుగాక, నీకు సంతానాభివృద్ధి కలుగునుగాక, నీ అప్పులు తీరునుగాక. ఆమెన్.